నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడుకు చెందిన బోటుకు బంగాళాఖాతంలో అగ్ని ప్రమాదం. మత్స్యకారులను కాపాడిన కాకినాడ కోస్ట్ గార్డ్ సిబ్బంది. అన్నవరం సత్యనారాయణ స్వామికి అందిన 2 కోట్ల విలువైన వజ్రాల ఆభరణం విరాళంగా అందజేసిన ప్రముఖ వ్యాపారవేత్త మట్టే సత్యప్రసాద్. విశాఖలో వైసీపీకి గట్టి షాక్. జనసేన తీర్థం పుచ్చుకున్న 5 కార్పొరేటర్లు. విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచండి. విశాఖలో వినూత్న రీతిలో నిరసన తెలియజేసిన విద్యార్థి సంఘాలు. చేపల వేట నిమిత్తం బంగాళాఖాతంలోకి వెళ్లిన తమిళనాడుకు చెందిన బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వంట చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు బోటుకు మంటలు అంటుకున్నాయి. కాకినాడ ఓడరేవుకు మత్స్యకారులను తీసుకురానున్నట్లు కోస్ట్ గార్డ్ సిబ్బంది తెలియజేశారు. బోటుకు మంటలు అంటుకోవడంతో సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి మత్స్యకారులను కాపాడారు. కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామికి విలువైన ఆభరణాన్ని దాతలు అందజేశారు. పెద్దాపురం శ్రీ లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టే సత్యప్రసాద్ 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాల కిరీటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మట్టే సత్యప్రసాద్ తో పాటు భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు సత్యప్రసాద్ కు వేద ఆశీర్వచనాలు అందించారు. విశాఖపట్నంలో వైకాపాకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అధిక స్థానాలు గెలుచుకుంటుందని ఈ సందర్భంగా పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి రాజకీయ చేరికలని, తనకు ఇష్టమైన వైజాగ్ తో మొదలైందని అన్నారు. వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని, ఎదగాలనే నాయకులకు జనసేన పార్టీ మంచి వాతావరణం కల్పిస్తుందని అన్నారు. విశాఖలో కాలుష్యం సమస్య ఎక్కువగా ఉందని, దీనిని నివారించేందుకు అంతా బాధ్యతగా పనిచేయాలని అన్నారు. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాను. ఒక్కోసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు. సో మాకు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చేవాళ్ళం, మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మీరు ఎదగాలని కోరుకునేవాడిని. దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొకమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆల్రెడీ పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా వారితో మమేకమై అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైజాగ్లో మీకు తెలుసు, ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది. దేశంలో కూడా ఎక్కడ లేనంత కాలుష్యం, వాయు కాలుష్యం కానీ, పర్యావరణ నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా. సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి. ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాం. మన మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను అసెంబ్లీలో. ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. సో దానికి చాలా వివరంగా చెప్పాను. ఇంకా దాని నుంచి తీసుకొని సూచనలు తీసుకొని వైజాగ్లో ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఎన్వైర్న్మెంటల్ ఆడిట్ చేయాలి. కాలుష్యం ఏ స్థాయిలో కాలుష్యం ఉంది, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వీటన్నిటి మీద ముందుంటాం. అలాగే ఇది నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి.
సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పార్టీలో జాయిన్ అయిన పుర్రె పూర్ణశ్రీ గారికి, లీలావతి శ్రీనివాస్ ఆళ్ళ గారికి, పేడిశెట్టి ఉషశ్రీ గారికి, కంటిపాము కామేశ్వర గారికి, భట్టు సూర్యకుమార్ గారికి, కొవ్వాగప్పు సుశీల గారికి, జర్రిపోతుల ప్రసాద్ గారికి, మంచిపల్లి సత్యనారాయణ గారికి, బూడులపాటి ఉమామహేశ్వర గారికి, పాపిరెడ్డి మహేశ్వర గారికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ మీరు జనసేనని నమ్మి మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి అభినందనలు, స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. విధ్వంసాలు, హత్యాకాండతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పాలని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోమని చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని మండిపడ్డారు. గ్రామ స్థాయి నుంచి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా చేస్తే ప్రజలు భయపడతారనుకోవద్దని, వారి ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు పద్ధతి మార్చుకుని పాలనపై దృష్టి సారించారని హితవు పలికారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం నవాపేటలో టీడీపీ మూకల చేతిలో తీవ్రంగా గాయపడి విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకులు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను మంగళవారం సాయంత్రం జగన్ పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఓదార్చి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. కేవలం ఆధిపత్యం అన్నది చాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా 20 మంది కలిసి కర్రలతో అతి పాశవికంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. మీరు చేసే ఈ కిరాతకాలు, ఈ దారుణాలు వాళ్ళ ప్రజలు ఏమన్నా భయపడతారనుకుంటున్నారా? ఎవరు భయపడరు. ఇది ఇంకా కోపంగా మారుతుంది. ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి. మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంది. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తూ ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, సున్నా వడ్డీ అయితేనేమి, మత్స్యకార భరోసా అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలు మాకెందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. వారి గురించి పట్టించుకోకుండా, వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, చదువులను నిర్వీర్యం చేస్తూ, హాస్పిటళ్లను నిర్వీర్యం చేస్తూ చివరికి ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని, ఏ ఒక్కరూ కూడా రోడ్లెక్కకూడదు అని ఈ మాదిరిగా భయాందోళనను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడితే ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు, మీ కార్పణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తూ ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తూ ఉన్నారు ఈరోజు. దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి.
ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి, వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఇప్పటికే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగేంత దారుణమైన పరిస్థితిలోకి ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతూ ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళే కాదు, చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి, చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి. ఇష్టం వచ్చినట్టుగా రౌడీజం పెరిగిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తూ ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాం, మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాం. శుక్రవారం ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో. శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను. ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి, దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అగాత్యం, జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.